బాబురావు గారు నమస్కారం తెలియజేస్తున్నాను. సమాచార హక్కు చట్టం 2005 ఈ చట్టం 2005 మే 11వ తేదీన లోక్సభ యొక్క ఆమోదం పొంది చట్టరూపంగా మనకి 2005 అక్టోబర్ 12వ తేదీ నుంచి పరిపూర్ణంగా అమలులోకి రావడం జరిగింది. సమాచారం చట్టం. ఈ సమాచార హక్కు చట్టం వల్ల అడ్మినిస్ట్రేషన్ లో ట్రాన్స్పరెన్సీ, ఆఫీసర్స్ లో అకౌంటబిలిటీ పూర్తిగా వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి కార్యాలయంలో జరిగేటువంటి సంక్షేమ పథకాలు, పరిపాలన ప్రతి సామాన్య పౌరుని కూడా ట్రాన్స్పరెన్సీగా తెలియజేయాలనేటువంటి ఉద్దేశం ఈ సమాచార హక్కు చట్టం. ఈ చట్టాన్ని అవసరానికి మాత్రమే ఉపయోగిస్తే బాగుంటుంది. కొంతమంది ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయటం వల్ల ఈ చట్టం పైన అధికారులకి ఒక రకమైనటువంటి అసంతృప్తి కూడా ఏర్పడుతుందనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే మనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్, మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ అధికారుల యొక్క సమయాన్ని వృధా చేసి ఆ అధికారులు పబ్లిక్ సర్వీస్ చేసేటువంటి టైంని వేస్ట్ చేయడం, ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకొని దుర్వినియోగం చేయడం అనేది ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం కాదు. కొన్ని సందర్భాల్లో చూసినట్టయితే కొంతమంది అడిగేటువంటి సమాచారం చాలా డెప్త్గా కొన్ని సంవత్సరాల నుంచి కావాల్సిన డేటా అంతా తీయాలి అంటే ఒక ఆఫీసర్కి అవి ఉంటాయి, ఉండకపోతాయి. కొన్ని విషయాలు ఎంత టైం వేస్ట్ అయిపోతుందంటే దాంట్లో మరి వాళ్ళకి అది ఎంతవరకు ఉపయోగపడుతుందని అడుగుతూ ఉంటారు. కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆ అడిగే దాంట్లో కూడా వాళ్ళకు అవసరమైన మేరే ఆ సమాచారాన్ని తీసుకుంటే ఈ యొక్క యాక్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ అనవసరంగా అధికారుల యొక్క సమయాన్ని వృధా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా న్యాయం జరగాల్సినటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరగకుండా అధికారుల్లో ఒక రకమైనటువంటి భావన ఈ సమాచార హక్కు చట్టం మీద కలుగుతా ఉంది. అది ఆర్టీఏ యాక్టివిస్టులే కొంతమంది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరమైనటువంటి విషయాలను ప్రస్తావన చేయకుండా అవసరమైనంత మేర ఈ సమాచారం, ఈ చట్టం కూడా ఒక మొబైల్ లాంటిది. ఇప్పుడు మనం ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఆ మొబైల్ మనం ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేస్తే మనకు ఉపయోగపడుతుంది. దాన్ని దుర్వినియోగం చేసామనుకోండి, దానివల్ల దుష్ఫలితాలే వస్తాయి తప్ప సద్ఫలితాలు రావు. ఈ విధంగా మరి ఈ సమాచార హక్కు చట్టం ఇటు ప్రజల్లోనూ అధికారుల్లోనూ ఈ చట్టం పట్ల అవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరం. అంటే ఏదో ఆర్టీఐ యాక్ట్లో ఏదో సమాచారం అడుగుతారు అనేటువంటి విషయంతో అధికారులు ఇది అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అధికారులు వాళ్ళకు తెలిసినటువంటి సమాచారాన్ని వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని వీలైనంతో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా దీని మీద ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి, సమాచార హక్కు చట్టం మీద వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని నాకన్నా కూడా ఇక్కడ మా ఫౌండర్ సురేష్ బాబు గారు దానిలో చాలా అనుభవజ్ఞులు. ఆయన మీకు కూలంకషంగా
మరిన్ని వివరాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఇండియన్ అవేర్నెస్ యాక్ట్ సంస్థ వ్యవస్థాపకులు సురేష్ బాబు గారు మాట్లాడుతున్నారు. కూర్చున్నప్పుడు పర్లేదా? చాలా మంది సమాచార హక్కు చట్టం అంటే ఈ చట్టం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి ప్రజా వ్యవస్థలో ఈ దేశ పౌరులైన మనమందరం కూడా భాగస్వామ్యం పొందడానికి, మన హక్కులని, మన బాధ్యతల్ని, పాలనలో పారదర్శకత, అధికారంలో జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని వీరు విశ్వసించేవారు ఎక్కువ. ఈ చట్టం పైన అరకొరగా అవగాహన ఉండి లేనట్టుగా అంతా తెలుసు అనుకునే వాళ్ళు ఈ చట్టం ఏదో పెద్ద ఒక అధికారుల పాలిట పెద్ద భూషుడు టైపులో ఇబ్బందికరమైన చట్టంగా భావిస్తారు. వాస్తవానికి అధికార యంత్రాంగం నిత్యం నిర్వహించే విధి నిర్వహణలో భాగంగా ఆ భాగాన్ని ఏదైతే ఎప్పటికప్పుడు ఇవాళ కాలాన్ని బట్టి లేటెస్ట్ గా అప్డేట్ చేస్తామో, ఆడిట్కి ఎప్పటికప్పుడు మనం ఆడిట్ అన్ని కూడా రికార్డ్స్ సబ్మిట్ చేస్తామో, ఈ రికార్డ్స్ అన్ని కూడా బహిరంగమైన రికార్డ్స్. ఇట్టి బహిరంగమైన రికార్డ్స్ నే సమాచార హక్కు చట్టంలో తిరిగి అధికార యంత్రాంగం ప్రజలకు తెలియజేస్తారు. కొంతమంది పూర్తిగా తెలియనప్పుడు కొంత అపోహలతో అపార్థం చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ కార్యాలయానికి ఒక అధికారిగా మనం ఉన్నప్పుడు మరొక కార్యాలయానికి మనం ఎవరు? పౌరులమే, అంతే కదా. ఈ కార్యాలయంలో ఈ సీట్లో కూర్చున్న వ్యక్తి ఈ సీటుకి మాత్రమే అధికారి. ఈ సీటు దిగి బయటకు వెళ్ళి ఇంకొక ఆఫీస్కి వెళ్తే మనము పౌరులే కదా. సో మన కొరకు అంటే ఇక్కడ అధికారి అనేది కేవలం ఆ సీటుకి మాత్రమే పరిమితం. కానీ ఈ దేశ పౌరులుగా మనము మన కొరకు ఏర్పరచుకున్న వ్యవస్థ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో సామాన్యుల భాగస్వామ్యం పొందాలంటే అవుతున్నాం అవ్వదు. ఇదే స్థాయిలో ఉద్యోగం రాకముందు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, లేకపోతే ఇంకోటి ఎన్ఓసి కోసం, లేకపోతే ఒక భూమి అడంగల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, లేకపోతే ఇతర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మన తల్లిదండ్రులు కానీ మనం కానీ చదివేటప్పుడు కానీ ఎన్నిసార్లు తిరుగుంటాం. అప్పుడు ఎన్నిసార్లు వాళ్ళు తిట్టుకొని ఉంటాం వాళ్ళు పని చేయకపోతే. కానీ అప్పటికి ఉన్న కాలానికి ఇప్పుడు ఉన్న కాలానికి పరిస్థితులు మారి మెరుగుపడిందిగా. ఆ మెరుగుపడిన క్రమంలో ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అసలు ఈ ప్రభుత్వం అంటే ఏంటి? కాస్త కూస్తో చదువుకున్న ఏదో ఉద్యోగం చేస్తే మీరే పట్టించుకోరు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది మా కోసం? ఏదో పేపర్ చూస్తాం, పక్కన పడేస్తాం. కానీ మళ్ళా ఉద్యోగ విధుల్లోకి వచ్చేసరికి హక్కులు మాట్లాడతాం. మాకు అది కావాలి, ఇది కావాలి, చాలట్లేదు అని. కానీ ఏ రోజున కూడా ఈ దేశంలో ఏం జరుగుతుంది, నా దేశంలో ఏం జరుగుతుంది, నా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నా జిల్లాలో ఏం జరుగుతుంది, మా ఊరిలో ఏం జరుగుతుంది అని మనసు పెట్టి మన గ్రామం కోసం, మన ఊరు కోసం ఎప్పుడైనా కానీ, మన రాష్ట్రం కోసం కానీ సమయం కేటాయించిన దాఖలా లేదు. అంటే మనలో స్వార్థం, నేను అనేదే కానీ మేము, మాది, మా ఊరు అనేది లేదు. నేను, నా కుటుంబం కానీ ఆగిపోతున్నాం మనం అందరం కూడా. కానీ ఈ సమాచార హక్కు చట్టం ద్వారాగా మనము మన కుటుంబీకులకి, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎంత మనం పన్నుల రూపాయలలో ప్రభుత్వంలో జమ చేస్తున్నాం, ఆ నగదు అంతా కూడా ఏమైపోతుంది, సద్వినియోగం అవుతుందా లేదా దుర్వినియోగం అవుతుందా, దోచుకుంటున్నారా, ఇవన్నీ కూడా ప్రశ్నించడానికి కూడా సమాచార హక్కు చట్టం ఒక గొప్ప ఆయుధం. అయితే మాస్టర్ అన్నట్టు
కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. మంచికి వాడుకోవచ్చు, పొడవడానికి వాడవచ్చు, కూరగాయలు కోసుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే వాడేవారి మనస్తత్వాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. మనం మంచిగా వాడితే మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. మనం చెడుగా వాడితే సమాజానికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఎదుటి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో వినియోగించే క్రమంలోనే తప్పు తప్ప చట్టం మాత్రం చాలా గొప్పది. సో అధికారులు ఈ చట్టానికి భయపడకోకుండా ఎవరికైనా సమాచారం ఇవ్వాలి అంటే ముఖ్యంగా మీరంతా పిఓ కింద వస్తారనుకుంటా, బహుశా పంచాయతీ సెక్రటరీ అంటే సహాయ పౌర సమాచార అధికారులు. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టంలో చాలా తక్కువ సెక్షన్స్, 31 సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో 31 సెక్షన్లో పిఓ తెలుసుకోవాల్సింది సెక్షన్ 2. సెక్షన్ 2లో రికార్డ్స్ తనిఖీ. రికార్డ్ అంటే అనగా ఏమిటి, అసలు రికార్డ్ తనిఖీకి సంబంధించిన వివరాలు, ఇవన్నీ కూడా మనకి సెక్షన్ 2లో స్పష్టంగా ఉంది. పోతే సెక్షన్ 4, సెక్షన్ 4 సబ్ సెక్షన్ 4 క్లాజ్ 1A, క్లాజ్ 1A. దీని ప్రకారం మీ పంచాయతీ కార్యాలయానికి సంబంధించి నిత్యం అంతా ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి కదా, అది కంప్యూటర్ అప్లోడ్ చేసేదే కదా, ఆ డేటానే వస్తుంది. దీంతో పాటు సెక్షన్ 41B, ఈ 41Bలో మీ ఉద్యోగానికి విధులకు సంబంధించి 17 అంశాలు, అంటే గ్రామ పంచాయతీ నిర్మాణం కాడ నుంచి, పంచాయతీరాజ్ చట్టం 1994 నిర్మాణం కాడ నుంచి అధికారుల విధుల విధి నిర్వహణలో పంచాయతీ విభాగాలు ఎక్సెట్రా పంచాయతీకి సంబంధించిన డేటా మొత్తం అందులో వస్తుంది 41B. దీంతో పాటు సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1, సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం మనకి దరఖాస్తు వచ్చిన తరువాత మినిమం 30 రోజుల వ్యవధి లోపల అర్జీదారునికి సమాచారం తెలియజేయాలి. ఎక్కువగా ఉంది సమాచారం, విస్తృతంగా ఉంది, మనం ఇప్పుడు చేయలేము, చెప్పలేము, కావాలంటే వాళ్ళకి ముఖ్యమైనది ఏముందో అది ఇద్దాము అనుకొని ఇట్లాంటి ఆలోచన ఉంటే అర్జీ అందిన తర్వాత మినిమం 15 రోజుల లోపల అతనికి ఒక ఎండార్స్మెంట్ పంపించేయాలి. అతనికి ఎండార్స్మెంట్ పంపించేస్తే అతను వస్తే లేకపోతే సెకండ్. తర్వాత అత్యవసరమైన సమాచారం అంటే ఒక మనిషి స్వేచ్ఛకో, ప్రాణహానికో, లేకపోతే ఆస్తి నష్టానికో, లేదు ఇప్పుడు ఇచ్చే సమాచారాన్ని అతను ఒక ఉన్నతాధికారి దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సిన సమయం కావచ్చు, లేదు ఒక న్యాయస్థానానికి సబ్మిట్ చేసుకునే సమాచారం కావచ్చు. అటువంటి సమాచారాన్ని అర్జీదారుడు సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 ప్రకారం అర్జీ దాఖలు చేస్తే ఆ యొక్క అర్జీకి సమాచారం మనం 2 రోజుల వ్యవధిలో సమాచారం అందించాలి. సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 ప్రకారం వచ్చిన అర్జీకి. ఈ సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 అంటే చెప్పాను కదా, మనిషి వ్యక్తి స్వేచ్ఛకు కానీ, ప్రాణానికి కానీ, లేదా ఇతర ఆస్తుల నష్టానికి కానీ సంబంధించినటువంటి అంశం అయితే మనం అది అందులో అర్జీదారు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నాకు ఇది ఫలానా అంశం మీద నాకు అవసరమై ఉన్నది, నాకు ఇవ్వండి అని చెప్పేసి అతను మెన్షన్ చేయాలి. తర్వాత సెక్షన్ 11 మూడో వ్యక్తికి సంబంధించిన సమాచారం ఏదైనా కానీ ఒక వ్యక్తి అడిగితే సెక్షన్ 11 ప్రకారం ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని నుంచి వివరణ కోరవచ్చా లేదో మీరు ఒకసారి నిర్ధారణ చేసుకొని, ఒకవేళ అతనికి వ్యక్తిగతం అయిపోతుంది పూర్తిగా, సో ఇస్తే ఇతనికి విభాగం ఉంది, మరలా మీరు ఏమైనా ఇబ్బంది పడతారు అధికారులు కానీ సందర్భం మీకు ఆలోచన కానీ వస్తే అతనికి నోటీస్ ఇచ్చి ఎవరినైతే సమాచారం అడుగుతున్నారో మీ సమాచారాన్ని ఫలానా వ్యక్తి అడుగుతున్నారు, ఇవ్వనా వద్దా, ఇది చట్ట ప్రకారం ఇవ్వచ్చు, అయినా కానీ నీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి అతని నుంచి వివరణ తీసుకొని ఆ యొక్క వివరణ ప్రకారం తిరిగి అర్జీదారునికి తెలియజేయాలి. అతను వద్దు అంటే లేదు ఇది ఇస్తే ఒకవేళ ఇంకొక వ్యక్తి స్వేచ్ఛకి ఆస్తులకి నష్టాన్ని జరిగింది అనుకునే భావన మీకు కలిగితే అతని నుంచి ఆ వివరణ వచ్చిన తర్వాత సెక్షన్ 8 సబ్ సెక్షన్ 1 ప్రకారం ఆ అర్జీని మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం అయి ఉన్నందున అతను కూడా ఇవ్వడానికి సముఖంగా తెలియపరచొద్దు అన్నాడు, వ్యక్తిగత సమాచారం అని చెప్పి అన్నాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆ సెక్షన్ ప్రకారం మీరు సింపుల్ గా అర్జీదారుడికి రిప్లై ఇచ్చేయచ్చు.
తర్వాత సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 2. ఈ 19(1) ప్రకారం పిఐఓ ఇచ్చినటువంటి సమాచారాల మీద అర్జీదారుడికి అసంతృప్తి ఉంటే ఆ యొక్క మొదటి అఫిలియేటెడ్ అథారిటీకి ఎవరైతే ఉన్నారో మీకు వచ్చేసేసి ఎంపీడీఓ గారు మొదటి అఫిలియేటెడ్ అథారిటీ. ఎంపీడీఓ గారికి మొదటి అప్పీలు దాఖలు చేస్తే ఎంపీడీఓ గారు పిఐఓకి అర్జీదారుడికి నోటీసులు ఇచ్చి ఇద్దరి వాదనలు వినాలి. మొదటి అఫిలియేటెడ్ హోదా ఒక న్యాయ నిర్ణేతగా కూర్చోవాలి అఫిలియేటెడ్ అథారిటీ. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత అర్జీదారుడు కోరిన సమాచారం సహేతుకమై అది వెల్లడించడానికి వెసులుబాటు కలిగినది బహిరంగ సమాచారం అయి ఉంటే తప్పనిసరిగా అప్లిడెంట్కి ఇంత కాల వ్యవధి లోపల మీరు ఆ సమాచారం ఇవ్వండి అని ఆర్డర్ ఇవ్వాల్సిందే. అలా కాకపోతే మొదటి అప్లిడెంట్ అధికారి కూడా చట్ట ప్రకారం వెలువరించబడిన సమాచారాన్ని సహేతుకముగా ఉన్న సమాచారాన్ని వెలువరించని పక్షంన అర్జీదారుడు రెండవ అప్లిడెంట్కి వెళ్ళొచ్చు. రెండవ అప్లిడెంట్ అథారిటీ రాష్ట్ర సమాచార కమిషనర్. రాష్ట్ర సమాచార కమిషన్కి వెళ్ళాలంటే సెక్షన్ 19 సబ్సెక్షన్ 3 ప్రకారం వెళ్తారు. సెక్షన్ 19 సబ్సెక్షన్ 3 ప్రకారం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మొదటి అప్లిడెంట్ అథారిటీ ఎలాగైతే నోటీసులు ఇచ్చారో విచారణ చేశారో అక్కడ కూడా మన మీద పిఐఓ మీద అప్లిడెంట్ అథారిటీ మీద కేసు నమోదవుతుంది. ఇద్దరికీ కూడా నోటీసులు వస్తాయి. అక్కడ హీరింగ్కి వెళ్తారు. అక్కడ కూడా హీరింగ్లో ఇరు వాదనలు అర్జీదారుడివి అప్లిడెంట్వి మొదటి అప్లిడెంట్ ముగ్గురు వాదనలు విన్న తర్వాత సందర్భానుసారంగా అక్కడ రెండవ అప్లిడెంట్ అథారిటీ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ క్రమంలో అర్జీదారుడు పిఐఓ కార్యాలయానికి మొదటి అప్లిడెంట్ అధికారి కార్యాలయానికి తిరిగి సొలసిపోయి ఉంటాడు. కాబట్టి అధికారులు అంటే జీతాలు వస్తే ఇక్కడ నుంచి అక్కడికైనా వెళ్ళగలుగుతారు. అవసరమైతే ఆఫీస్ ఖర్చుల్లో పెట్టుకుంటారు. అర్జీదారుడికి అట్లాంటి వెసులుబాటు ఉండదు కదా, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి సెక్షన్ 20 ప్రకారం అతను నష్టపరిహారం అడిగితే తప్పనిసరిగా అతనికి దారి ఖర్చులు నష్టపరిహారము ఇవన్నీ కూడా కమిషన్ ఇప్పిస్తుంది. ఈ నష్టపరిహారం 25,000 రూపాయల లోపు విధించాలి. 25,000 రూపాయలకి పైన వెళ్ళకూడదు. 25,000 రూపాయల లోపు. పిఐఓకి రోజుకి సగటున 250 రూపాయల పైన జరిమానా కూడా విధించవచ్చు అర్జీదారుడికి సమాచారం అందించే రోజు. ఇటువంటి సంఘటనలు గతంలో చాలా జరిగింది. ఈ సమాచార హక్కు చట్టంలో కమిషనర్లు కూడా చట్టం పైన పూర్తిగా అవగాహన లేనివారు, రాకపోగా అన్నింటిలో నామినేటెడ్ పదవుల్లో దొడ్డుదారిలో వచ్చే వాళ్ళు రావడంతో ఈ చట్టాన్ని వాళ్ళకు తెలిసి తెలియక ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు కూడా ఎంఆర్ఓ గారికి వంగి దండాలు పెట్టే వాళ్ళ వ్యక్తి రాజకీయ నాయకుల అండదండలతో సమాచార కమిషనర్ హోదాలోకి వచ్చిన తర్వాత ఎంఆర్ఓని చూస్తే వంగి దండాలు పెట్టే వ్యక్తి మరలా అక్కడికి ఒక జిల్లా ఆఫీసర్ వస్తే లేకపోతే ఇంకొక ఎంఆర్ఓ వస్తే సేమ్ అదే చేస్తాడు. ఎందుకంటే బానిసత్వానికి అలవాటు పడి చట్టం విలువను తెలియని వ్యక్తి ఏం చేస్తాడు? ఏం చేయలేదు. అట్లాంటి వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఉండటం వల్ల ఈ చట్టం మీద కొంతమంది పూర్తిగా అవగాహన లేకపోతుంది. ఆ అధికారులు కూడా ఎక్కడికి వెళ్తే ఏముందలేనే భావనలో ఉన్నారు. కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న వ్యక్తి అనుకో, మా ఎమ్మెల్యేతోనో ఎవరితోనో ఫోన్ చేయించుకుంటాడు. ఇక్కడ ఉన్న ఎంపీడీఓ గారు ఉదాహరణ అనుకుందాం. ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కమిషనర్ అయితే మాకు ఎమ్మెల్యే మాట ఎవరైనా వింటాడు కదా, ఎందుకంటే సొంత నియోజకవర్గం వాడు కదా కమిషనర్ కూడా. ఈ ఎంపీడీఓ మాట ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మాట వింటాడు. ఇక్కడితో సరిపోద్ది. కానీ అక్కడ ఆ పదవిలో కూర్చున్నప్పుడు తేడా చేస్తే అతను కూడా చట్టానికి లోబడి చేయాలి కదా, చట్టానికి లోబడి పనిచేయాలి. కాబట్టి ఆ రెండవ అప్లిడెంట్ అథారిటీ కూడా చట్టానికి వ్యతిరేకంగా ఆర్డర్ కానీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించి తప్పనిసరిగా రెండవ అప్లిడెంట్ అథారిటీ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అధికారం ఉంది చట్టానికి. అలాగే
పిఏలు మా అయితే తిరుగుతాను, నాకేమైంది, ఏం పోయింది అనే గర్వం అహంకారంతో కానీ, లేదా నా ఎనమాల ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, లేదా ఇంకొకరు ఉన్నారనే అవినాభావంలో కానీ ఉంటే అటువంటి అధికారుల మీద కూడా చట్టం తెలిసిన వ్యక్తి యాక్షన్ తీసుకుంటే తప్పనిసరిగా సిసిఏ రూల్స్ 1991, మీ అందరికీ అదే కదా క్రమశిక్షణా చర్యలకి. సిసిఏ రూల్స్ 1991 ప్రకారం విధి నిర్వహణ నిర్లక్ష్యంతో పౌర సేవలకు భంగం కలిగిస్తున్నారు అనేటువంటి కారణం చేత మీ యొక్క సర్వీస్ కి సస్పెండ్ కావచ్చు, లేదా ఏదైతే మన కమిషన్కి వెళ్తే నష్టపరిహారం ఎక్సెట్రా జరుగుతుందో అటువంటి జరగడం కానీ, జరిమానాలు విధించడం కానీ ఎక్సెట్రా మీ సర్వీస్ కి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి. సో సమాచార హక్కు చట్టం అంటే ఓన్లీ ఈ ఆర్టీఐ కమిషన్తోనే క్లోజ్ అవ్వదు. మనం న్యాయస్థానానికి, లోకాయుక్తకు లేదా ఇతర కింది కోర్టుల ద్వారాగైనా కానీ అధికారి విధి నిర్వహణ నిర్లక్ష్యంతో ఉన్నాడు అని అర్జీదారుడు ఈ యొక్క పెట్టినటువంటి అర్జీలు అధికారులు స్పందించని సందర్భాలు, లేదు స్పందించినా కానీ సరైన స్పష్టతతో లేనటువంటి అంశాల మీద తప్పనిసరిగా అర్జీదారుడు ముందుకెళ్తే అధికారులు సర్వీస్ కి ఇబ్బంది వస్తుంది. ఇవన్నీ కూడా లోతుగా వెళ్ళి అనుభవించిన వాళ్ళకే తెలుసు. ఇవాళ కాలంలో సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి 31 సెక్షన్స్ మీద పూర్తిగా అవగాహన లేని వాళ్ళు మీకు లెటర్లు వేయటం వల్ల వాళ్ళేదో అరకొరగా మిమ్మల్ని టచ్ చేయడంతో చట్టం విలువ చాలా మంది తెలియట్లా. ఈ చట్టం విలువ తెలియట్లా. ఈ చట్టం విలువ పూర్తిగా తెలియపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే అర్జీ దాఖలు చేసే అర్జీదారుడు ఈ 2 స్టెప్లు దాటితే 3వ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు చాలా వరకు. బట్ తెలిసిన వాడు తగిలారా మనం సర్వీస్కి ఇబ్బంది. సో అందుకనే సమాచార హక్కు చట్టం మీద అవగాహన పొందండి. ముఖ్యంగా నేను ఇలా చెప్పినట్టు సెక్షన్ 2, సెక్షన్ 4, సెక్షన్ 6, 7, 8, 11, 19, 20, 21 వీటి మీద అవగాహన పొందండి. తక్కువ సెక్షన్స్ నేను చెప్పింది మా 7 సెక్షన్స్ వచ్చినాయి, 8 సెక్షన్స్ వచ్చినాయి. సో ఒక అర్జీదారుడు ఒక అర్జీని ఒక పంచాయతీ కార్యాలయానికి పంపిస్తే ఆ అర్జీని తిరిగి సర్పంచులకి లేదా లోకల్ ఉన్న రాజకీయ నాయకులకి అధికారి చూపించకూడదు. కేవలం ఇది అధికారికి అర్జీదారుడికి మధ్యలో ఉండాల్సిన రహస్య దరఖాస్తు. ఒకవేళ ఈ అర్జీ బయటికి వెళ్ళి అర్జీదారుడికి ఏదైనా కానీ ప్రాణాపాయ స్థితి కానీ కలిగితే అర్జీదారుడు పెట్టేటువంటి కంప్లైంట్ లో మీరు భాగస్వాములు అవుతారు. ఇది మీరు సెక్షన్ 21 చదవండి, క్లారిటీ వస్తుంది. అలాగే ఒక సమాచార హక్కు చట్టంలో ట్రైనింగ్ పొందిన వ్యక్తి మీద మీరు ఏదైనా ఇలా దరఖాస్తులు కడతాడని ఇసుకిస్తున్నాడని చెప్పి ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా కానీ మీకు లోకల్ పోలీసులు ఆర్టీఐ కార్యకర్త మీద చర్యలు తీసుకోవడానికి అధికారం లేదు. ఆర్టీఐ కార్యకర్త మీద చర్యలు తీసుకోవాలంటే జిల్లా కలెక్టర్ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, ఎస్పీకి, కలెక్టర్కి మాత్రమే అధికారం ఉంది. లోకల్ గా పోలీసులు ఎక్సెట్రా. ఒకవేళ మీరు ఒక అప్లికెంట్ పెట్టిన అర్జీని బయటికి రిలీజ్ చేసి అతను కానీ ప్రాణహాని జరుగుతుందని అతను కంప్లైంట్ ఇస్తే అతని రక్షణకు పూర్తి బాధ్యత మీరే వహించాలి. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఎవరంటే అప్లికెంట్, పిఐఓ ప్లస్ మొదటి అప్లికెంట్ అదర్. మీరే రెస్పాన్సిబిలిటీ, మీరు మధ్యలో ఉండాలి తప్ప థర్డ్ పార్టీ వ్యక్తి ఈ సర్పంచ్ గారు కదా, మా పంచాయతీకి లెటర్ ఇస్తారు కదా, మా ప్రెసిడెంట్కి చెప్పకపోతే ఎలాగా అని అంటే అది కుదరదు. మాకే మాకు ఏదో ఒక ఆర్టీఐ దరఖాస్తుకి వచ్చింది ఫలానా వ్యక్తి నుండి అని చెప్పడానికి మాత్రమే పరిమితం, కానీ ఆ లెటర్ని లీక్ చేసి అవన్నీ చేస్తే అవి అట్లా షేర్ మీద జరిగింది అనుకో, ఆ షేర్ వాట్సాప్లో షేర్ అయిపోతాయి కదా, అలా షేర్స్ అయ్యి ఆ డేటా కూడా తీయచ్చు కదా, ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు అవన్నీ తీసి సైబర్ క్రైమ్ వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీ దగ్గర నుంచి అని మీ వల్లనే, మీ లీక్ చేయడం వల్లనే
ఆ అర్జీదారులకు ప్రాణహాని జరుగుతుంది అనే సందర్భం వచ్చిందనుకో, మరి అప్పుడు అటువంటి సందర్భాన్ని బాధ్యత వహించాలి. ప్రెసిడెంట్ వహిస్తారా, ఎంపీటీసీ వహిస్తారా, ఎమ్మెల్యేలు వహిస్తారా? ఎవరూ లేదు కదా. ఖచ్చితంగా ఈఏఓనే బాధ్యత అవుతారు. ఈ రాజకీయ నాయకులంతా కూడా బయట చెప్పినట్టు లోపలికి కోర్టులోకి కానీ న్యాయస్థానంలో నిలబడితే పనికొస్తారా? ఊర్లో లేదా ఇక్కడ బయట వర్గం ఉన్నా కూడా గొప్ప చెప్పుకోవడానికే పనికొస్తారు. కానీ చట్టానికి ఎవరైనా కానీ అతిథులే కదా, అందరూ సమానమే కదా. అలా కాకపోతే ఈ అధికారంలో లేని వాళ్ళని అధికారంలో ఉన్న బతికిస్తారా? లేదు కదా. మరి రక్షణ పొందాలంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఆఖరికి న్యాయ వ్యవస్థకి వెళ్తాం. సో ఏ రాజకీయ నాయకుడు చట్ట ప్రకారంగా మనం ముందుకెళ్తే, మన చట్ట ప్రకారం మన విధులు నిర్వహిస్తే, మా అంటే ఆ ఎంపీ గారు మాకు ఏ వ్యక్తి వద్దు, ఇంకో వ్యక్తిని వేయండి అని రిఫర్ చేసుకొని మార్చగలుగుతారు. కానీ ఎక్కడికి వెళ్ళా మనం ఏం చేయగలుగుతాం? అదే పని చేయాలి కదా. నిబద్ధతతో మనం పనిచేస్తే మన ఎమ్మెల్యే నిలబడతారు, రాజకీయ నాయకులు నిలబడతారు, మన ఎమ్మెల్యే అంతేనా? ప్రజలు నిలబడతారు. అసలు మనం ఉద్యోగంలోకి వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు పని చేస్తారని వచ్చారు? ప్రజలకే కదా. జీతాలు వచ్చేది ఎవరు? అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ. వేతనాలు వచ్చేది ఎవరు? ప్రజలే కదా. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ఎవరు? ప్రజలే. ఆ ప్రజల్లో మనం కూడా భాగస్వామ్యమే. మనం ప్రజలే కదా. ఈ కార్యాలయానికి ఇంకో కార్యాలయం వెళ్తే మనం పనులు నెంబర్ 1 పెట్టవచ్చు. ఇది అయ్యాక మీ డౌట్స్ ఉంటే అడిగి చెప్తాను. ఎవరికి డౌట్స్ ఉన్నా అడిగితే చెప్తాను ఇది అయ్యాక. సో మీకు ఏదైనా సమాచార హక్కు చట్టం దరఖాస్తు వస్తే, నాకు తెలిసి ఈ మండలాన్ని నేను 2013లో టచ్ చేశాను. ఈ మండలం 2013-14 టైంలో, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ టైంలో టచ్ చేశారు. మరలా ఈ రోజున సత్యనారాయణ గారి, ఎంపీడీఓ గారి కోరిక మేరకు ఈ మండలంలో మరలా ఎవరి స్పృహ ఏర్పాటు చేసింది. సో 2013-14 టైం అంటే బహుశా మీరు ఉండరు. అప్పట్లో మీరు కొంతమంది ఉద్యోగాలు కూడా వచ్చిండు. సో ఎనివే ఉద్యోగాలు ఉన్నాయి చక్కగా. గ్రామ స్థాయిలో అంటే ఆరంభంలో చట్టంలో అవగాహన లేక అనేకమైనటువంటి ఉడుగుదుడుకులతో బాధపడుతూ ఆయా సమస్యలతో పంచాయతీ ఆఫీస్కి వస్తారు. పంచాయతీ ఆఫీస్కి వచ్చేది ఎవరు అంటే నిర్బంధులు. మిగతా వాళ్ళందరూ ఫోన్ చేసి మనిషిని పంపిస్తారు, లేకపోతే సెక్రటరీని పిలిపించుకుంటారు కాదా. సెక్రటరీని పిలిపించుకునే నాయకులు 3 లేకపోతే లేదు. సింపుల్ గా చెప్పచ్చు. ఉన్నారా కదా? లేరండి? ఖచ్చితంగా ఉంటారు. కొన్ని విలేజ్లో కదా, అన్ని విలేజ్లో ఉంటారు. ఏంటి, కొన్ని విలేజ్లో బయటకు కనిపిస్తారు, కొన్ని విలేజ్లో కనిపించుకోకుండా ఒత్తిడి చేస్తారు. ఒక్కొక్కరు పొడిస్తే, దెబ్బేస్తే, అంటే గుండెపోటు పొడిస్తే ఊరినే కనిపిస్తుంది. ఒక్కొక్కరు గుండెపోటు పొడిస్తే ఆఖరికి మనం కుప్పకుండా పోయేవాళ్ళకి తెలియదు. అంటే ఒక్కొక్కరు మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్క ఉంటుంది. సో ఖచ్చితంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు. కానీ పంచాయతీ ఆఫీస్కి పాపం నిర్వాహకులు మీ దగ్గరకు వచ్చి అర్జీ మీద అర్జీ రాయడం రాదు, సంతకం రాదు, లేదు. మనం వాళ్ళ సర్వీస్ ఇస్తే వాస్తవంగా దేవుడు మనం దీవిస్తాడు. మనం సర్వీస్ ఇవ్వాల్సిన కూడా వేరు వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తాం? టచ్ చేసుకొని అఫీషియల్గా సెంటు కొట్టుకొని వచ్చిన వాడికి ఈడేటో 4 చైర్లు వేసుకొని అఫీషియల్గా ఉన్నాడు, ఈడుగా మనకెందుకు వచ్చింది సార్, ఎవరు కావాలని మీకు ఏం కావాలని అన్నారు. పాపం నిజంగా వచ్చిన వాళ్ళని పట్టించుకుంటావా అంటే, బాధతో ఉన్న వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన వాళ్ళకి ఆయన చూస్తేనే చికాకించుకొని పక్కకెళ్ళిపోం. అటువంటి అంటే మీరే కాదు, అలా ఉంటారు కదా, ఉండేవాళ్ళు ఉన్నారు, నిస్వార్థంగా నిజంగా సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా సర్వీస్ ఇస్తే ప్రజలు మీకు ఏ గ్రామంలో కోరిక ఉంటారు, ఆ విధంగా ఉండండి, సర్వీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాచార చట్టం అంత సామాన్యమైనది కాదు, అంత సామాన్యమైన చట్టమే కాదు. ఈ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తే
ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు, సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి కాకినాడకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది మీ ఎంపీడీఓ గారికి కూడా తెలుసు. గతంలో నిజంగా చట్టం మీద ఒక సమాచార హక్కు చట్టమే కాకోకుండా ఒక డిపార్ట్మెంట్ ని టచ్ చేయాలి అంటే సమాచార హక్కు చట్టం, పంచాయతీరాజ్ చట్టం, సివిల్ సర్వీస్ రూల్స్, సిసి రూల్స్, వీటి మీద మీ అనుకున్న జీవోల మీద చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తి కానీ లెటర్ వేసారా ముందు వారిని మీరు నిర్లక్ష్యం చేశారా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. మన ఉద్యోగాలను ఏమైతే చేసుకున్నామో, ఎట్లయితే రోజులు తిరిగామో అంటే 100 వ్యక్తి గురించి చెప్తున్నా, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఉద్యోగాలు రాకముందు రోడ్ల మీద తిరిగి అదృష్టం కొద్దిగా ఉద్యోగం వస్తే తలెత్తి చట్టాలను కూడా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్తారు. సో అందుకనే సమాచార హక్కు చట్టం నేను తక్కువ చట్టం కాదు, లేకపోతే ఇదేమి అగ్నిట్ చట్టం కాదు. నేను చెప్పినటువంటి 8 సెక్షన్ల మీద మీరు పూర్తి అవగాహన పొందితే తప్పనిసరిగా మీరు ప్రజలకి మంచి సర్వీస్ ఇస్తారు. అలాగే ప్రతి పంచాయతీ కార్యాలయంలో ఆర్ట్ బోర్డు ఉండాలి, సమాచార చట్టం బోర్డు ఉండాలి. దాని మీద సహాయ పౌర సమాచార అధికారి ఫోన్ నెంబరు, పేరు, హోదా, ప్రజా సమాచార అధికారి పేరు, ఫోన్ నెంబరు, హోదా, మొదటి అప్డేటెడ్ అధికారి పేరు, హోదా, ఫోన్ నెంబరు, వీలైతే కింద 2వ అప్డేటెడ్ అధికారి కమిషనర్ కార్యాలయం వివరాలతో చక్కగా ఒక పెద్ద అక్షరాల్లో కనిపించే బోర్డు బహిరంగంగా ఉండాలి. అవన్నీ ఏర్పాటు చేసుకోండి. సెక్షన్ 4 సబ్సెక్షన్ 1B ప్రకారం 4(1) అనేది 15 అంశాలు ప్రతి ఒక్క పంచాయతీ ఆఫీసులో కూడా పౌరులకు అందుబాటులో నోటీస్ బోర్డు ఏర్పాటు చేయండి. ఎవరికైనా ఏదైనా అవసరమని వస్తే అందులో చూసుకుంటారు. అందులోనే 4(1)లో అధికారి యొక్క ప్రస్తుత చిరునామా, ఫోన్ నెంబర్స్, ఆ వివరాలు కూడా అన్ని ఆ 15 అంశాలను వచ్చేస్తాయి. వాళ్ళ ఒకవేళ మీరు ఆఫీస్లో ఏ టైంలో మిమ్మల్ని సంప్రదించాలన్నా ఏమైనా చేయాలన్నా కానీ వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. అలాగే మీ పంచాయతీకి సంబంధించి వెబ్సైట్లో కదా 4(1)ని ఎప్పటికప్పుడు తాజా రాసుకొని మీరు మీ వెబ్సైట్లో పెట్టుకుంటే ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ప్లస్ ఆర్టీఐ కమిషనర్ కార్యాలయానికి కూడా ఎప్పటికప్పుడు మీ 4(1)ని తాజా పరుచుకొని మీ డిపిఓ గారు అలాగా ఆర్టీఐ వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకుంటే మీ అంత గొప్ప లేదు, మీరు చట్టం మీద మంచి అవగాహనతో ఉన్నారని ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, అర్థం చేసుకుంటారు. మీ కార్యాలయం వరకు ప్రజలు కూడా వచ్చే పని ఉంది. ఓకే, ఇలా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి సర్వీస్ ఇవ్వాలా. ఇంకా ఇన్పర్సన్స్ అందరూ కూడా మా అంటే పార్టీ లోపే కదా, సో మంచి సర్వీస్ ఇవ్వాలని ప్రజలకి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్లు ఉంటే అడగవచ్చు. సమాచార చట్టం గురించి సురేష్ బాబు గారు చెప్పారు. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అంటే మనకేమన్నా మెరుగులు కావాలని చర్చించుకోవాలని అలా ఏమైనా ఉంటే మీరు అడగదు, ఆయన మీరు సందేహాలు చేస్తారు. సురేష్ బాబు గారి దగ్గర సమాచారం తప్పు చెప్పడం అవగాహన చాలా విషయంగా ఉంది. దాంట్లో 2 విషయాలు మాట్లాడతారు. ఒకటి ట్రాన్స్పరెన్సీ, రెండింటికి డిఫరెన్స్ కాబట్టి తెలుసు. ఆల్రెడీ కాబట్టి ప్రతి విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉండాలి, అకౌంటబిలిటీ ఈ 2 ఉండాలి. అయితే అదే ట్రాన్స్పరెన్సీ, అదే అకౌంటబిలిటీ మనం పోయేది సమాచారం దగ్గర కూడా మాట్లాడాలి. కానీ అది పొరబడుతుంది. వాడు ఎంతసేపు వ్యాపారంలో మాత్రమే అనుకుంటున్నాడు, తెలుసుకోవాలంటే మాట్లాడుతున్నారు. అదే అయితే ఒక వ్యక్తికి కావాల్సిన సమాచారం అంటే చాలా వరకు మనకి తెలియదు. సమాచారం అంటే సమాచారం అంటే ప్రతి విషయాలు కూడా సమాచారం హక్కు ద్వారా తెలుసుకునే అవకాశాన్ని చెప్పలేదు.
ఏర్పాటు చేసినటువంటి నిబంధనలు మనం ఇవ్వాలనేటువంటిది. అయితే దీంట్లో దాని ఒక విషయం అడగాలి. ఒక వ్యక్తి సమాచారం పోయేటప్పుడు ఇయర్స్ టుగెదర్ అంటే ఒక 2001 దగ్గర నుంచి 2020 వరకు సమాచారం ఒక మనకి ఆఫీస్ లో కూడా మనకి 3 రకాల పరిస్థితులు చేస్తాం. ఎల్డిస్టు, ఈడిస్టు, ఆఫీస్ అనేది పరిస్థితులు. ఎల్డిస్ట్ అనే వాళ్ళు 1 year వరకు అంటే ఎల్డిస్ట్ ఇప్పుడు కూడా ఎల్డిస్ట్ అంటే నెంబర్ ఇట్లాగా తీసుకుంటాం. అయితే నెంబర్ అనేటువంటి అది మనకు యాక్షన్ మనం సపోజ్ వాటర్ చేయడం సమాధానం. అలాగే ఎల్డిస్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. 1 year వరకు కూడా ఈడిస్ అనేటువంటి 1 నుంచి 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు కూడా ఉంటుంది. రికార్డు అదేవిధంగా ఇక ఆఫీస్ రికార్డు డిస్పోజల్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సర్వీస్ కానీ కొన్ని జీవితాలు కూడా వాటిని మనం బిల్డ్ చేస్తాం. మనకి ఏమైనా నామపత్రాలు లేకపోతే అయితే ఒక వ్యక్తి సమాచారం కోరుతాడు. కోరిన సందర్భంలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 2001 నుంచి 2001 దగ్గర నుంచి మొదలుపెట్టి 2020 వరకు కోరుకుంటారు. దీనికి సంబంధించినటువంటి 15% ఫైనాన్స్ సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ రిసీట్ అండ్ ఎక్స్పెండిచర్ వోచర్స్ అండ్ బిల్స్ వాటి మొత్తం అంటే ఒక సమాచారానికి సంబంధించి ఒక 10 రూపీస్ కోర్టు స్టాంప్ పెట్టేసి ఇట్లా అడుగుతున్న సందర్భంలో మనం ఏదో సమాచారం ఇస్తున్నాం. ఇచ్చిన సందర్భంలో అంటే 2005లో మనకు వచ్చినటువంటి సమాచారం 2001 మనకు వచ్చిన గ్రాంట్ అయిందా, ఇంకా ఎక్స్పెండిచర్ ఉందా, బ్యాలెన్స్ ఉందా, ఇట్లా ఇచ్చిన సందర్భంలో యాక్సెప్టెన్స్ చేయాలి అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నా దగ్గర సమాచారాలు పెట్టడం ద్వారా సమాచారాలు పెడుతున్నారు. క్వశ్చన్ వచ్చినారు అసలు ఇచ్చే టైం కూడా అంత టైం రావాలి. అలాంటి మళ్ళీ రెండో కోసం కూడా అన్ని అగ్రిగేట్ కొడుతారు. ఏంటంటే నేను ఎవరైనా అగ్రిగేట్ అధికారులకి వెళ్ళిపోయే సందర్భం టైం కూడా మాట్లాడు. సరే మనం నేను ఇవ్వాలంటే ఈ సందర్భంలో ఒక లిస్ట్ మెయింటైన్ చేయాలంటే ఒక క్యాష్ బుక్ ఉందంటే ఆ క్యాష్ బుక్ మన దగ్గర అంటే 2 లింకు 4 అంటే దగ్గర 2 పేజీలు మనం ఆ సమాచారానికి సంబంధించిన క్యాష్ బుక్ సంబంధించి ఇవ్వాలి అంటే 2 రూపాయలు క్యాష్ పెట్టి 16 రూపాయలు బుక్ చేయాలి. జనరల్గా మనకి జెరాక్స్ కోసం చార్జెస్ అయితే అదేవిధంగా దానికి ఓచెస్ కానీ నాకు బిల్స్ కానీ ఒక క్యాష్ బుక్ కానీ ఇట్లాంటి ఏమైనా ఇవ్వాల్సి వస్తుంది. గ్యారెంటీ అవి 1000 ఉంటాయి. అంటే నేను ఒక క్యాష్ బుక్ చేస్తే 100 పేజీలు వస్తే ఇయర్లీ దానికి సంబంధించినటువంటి బుక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ దగ్గర 1 పేజీ ఉంటుంది. అంటే 50 పేజీలు ఉంది కాబట్టి 50 పేజీలు 1 పేజీ ఉంటుంది. దానికి మళ్ళీ పబ్లిష్మెంట్ కానీ మళ్ళీ ఇంకోటి కానీ డీటెయిల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంకోటి కానీ వస్తున్నట్లయితే గ్యారెంటీ కానీ అంటే సమాధానం ఇచ్చేటువంటి సందర్భంలో మనం ఎలాగ నచ్చితే చెప్తే దానికి వెళ్ళింది ఫోన్ చేసి లేకపోతే కోరుకొని. ఇప్పుడు నేను మనకి లిమిట్ ఏమైనా ఉందా అంటే ఎంత సమాధానం ఇవ్వాలి లేదా ఒక సంవత్సరం 14-15 నిమిషాలు అడుగుతున్నాను. ఒక దాంట్లో వాళ్ళు ఏమంటే కేవలం కదా 15,000 వరకు అదేవిధంగా జనరల్ ఫండ్ సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించి అదేవిధంగా చేపల పాటకు సంబంధించి ఈ మధ్య అయితే నిర్మాణాలకు సంబంధించి ఇట్లాగా అడుగుతున్నాడు. అంటే మనకు ఉన్నట్టు డిస్పోజల్ ప్రకారం మనకి ఈ అవసరం మనం చేయగలుగుతాం. అది మన ఆఫీసర్స్ సంబంధించిన ఈ సమాచారం ఇవ్వడానికి ఏదైనా వెసులుబాటు ఉందా లేకపోతే దీనికి సంబంధించి మాకు ఏమైనా వినాయక ఓకే ఇప్పుడు పర్లేదు సరే. మీరు అడిగిన దానిలో సమాచార హక్కు చట్టం 2005లో వచ్చినప్పటికీ 2005 నుండి 20 సంవత్సరాల ముందుకి ఉన్నటువంటి సమాచారాన్ని అయినా కానీ వెలువరించాలి అని చెప్పి చట్టంలో స్పష్టంగా
అయితే మీరు అడిగిన ప్రకారం విస్తృతమైన సమాచారం ఎక్కువగా ఏదైతే ఉందో అటువంటి సందర్భంలో ఆ వ్యక్తికి సెక్షన్ 2(2) నిబంధనల మేరకు వచ్చి రికార్డ్స్ తనిఖీ చేసుకొని అతనికి కావలసిన సమాచారాన్ని పొందామని మీకు అర్జీ అందినటువంటి 15 రోజుల లోపలనే మ్యాక్సిమం రిప్లై ఇచ్చేస్తే బాగుంటుంది. తర్వాత సుమారు నేను ఈరోజు చూసిన అటువంటి దానిలో మీరు 1,27,000 రూపాయలు ఎవరికో కట్టాలని చెప్పి రాశారు. సో అటువంటి సందర్భంలో జియో నంబర్ 420 ప్రకారం 420 తెలుగు భాషలో ఇవ్వాలి. అంటే అర్జీదారుడు ఏ భాషలో అయితే సమాచారం అడుగుతాడు, ఇంగ్లీష్ అడుగుతాడో తెలుగు అడుగుతాడు, అదే భాషలో సమాచారం మనం రిప్లై రాస్తూ జియో నెంబర్ 454 జియో నెంబర్ 454 13/10/2005 నిబంధనల మేరకు A4 సైజుకి ₹2 చొప్పున మీరు కట్టండి అని చెప్పేసి లేని ఎడల రికార్డ్ తనిఖీకి రమ్మని చెప్పి మీరు అర్జీ పంపిస్తే రిప్లై ఎండార్స్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది. అతనికి ఇష్టమైతే వస్తాడు, చూసుకుంటాడు. అతను కోరిన పేపర్లు మీరే ఉచితంగా ఇవ్వవసరం. గతంలో సెక్షన్ 7లో సబ్సెక్షన్ 67 కింద దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వారికి వెసులుబాటు ఉంది, కాదనట్లేదు. కానీ కొన్ని వందల వేల పేజీలు మీరు ఆ వెసులుబాటులో ఇవ్వాలి అంటే ప్రభుత్వం కూడా మీకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వట్లేదు. ఒక వ్యక్తి కోసమే అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా సమంజసం కాదని సమాచార కమిషన్ కూడా కొన్ని సందర్భాల్లో తెలియపరిచింది. సో అందుకనే రికార్డ్ తనిఖీకి వస్తే అతనికి నిజంగా కావాలి అనుకుంటే, ఉదాహరణకి పంచాయతీల్లో కొన్ని సీసీ రోడ్లు రికార్డులు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే నేను తీసింది చెప్తున్నానులే, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. వాస్తవంగా అతను సమాచారం సేకరించాలి. ఆ సేకరించిన సమాచారంతో సమాజానికి మేలు చేయాలనేటువంటి దృఢసంకల్పంతో ఉంటే తప్పనిసరిగా ఎన్ని వేల పేజీలైనా కానీ ఆడిట్ రిపోర్ట్స్తో సహా తీర్మానాలు కానీ ఆడిట్ రిపోర్ట్స్ వరకు తీసుకుంటారు. వాటికి తప్పనిసరిగా డబ్బులు ఇస్తారు. మీరైతే 20-30 వేల పేజీలు ఉన్నాయి, ఆ పేజీలన్నీ ఇంత కరికులం ఇస్తానన్న అవసరం లేదు. మీరు ఖచ్చితంగా నిబంధన పెట్టాల్సిన ఆ అమౌంట్ ఏదైతే తెలియపరుస్తారు ఫస్ట్ అంత అమౌంట్ కట్టలేని పక్షాన వచ్చి రికార్డ్ వెరిఫై చేసుకో, మీకు కావాల్సిన సమాచారాన్ని తీసుకెళ్ళండి. దానికి పేజీకి సైజ్ జంబో అయితే జంబో, A4 అయితే A4 అనేది చెప్పండి. ఓకే సార్, ఇంకేమన్నా? అట్లాగే అంటే మనకి అంటే పౌర సమాచారానికి కనుక నాకు వచ్చేటువంటి కంప్లైంట్స్ కానీ లేకపోతే నాకు సహాయ సమాచార అధికారులు వీళ్ళు ఇచ్చేసిన ఇన్ఫర్మేషన్ కానీ నీ మధ్యలో ట్రాన్స్పరెన్స్ పోస్ట్ ఆఫీస్ బిజినెస్ జస్ట్ లైక్ యాక్చువల్గా ఏంటంటే చట్టం మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళేమో మీకే వేస్తారు లెటరు. లేదు మీకైపోయినా పంచాయతీ కార్యదర్శి చేసినా కానీ పంచాయతీ కార్యదర్శి బాధ్యత ఏంటంటే పౌర సమాచార అధికారి యూపీఆర్డి అండ్ ఇప్పుడు డిప్యూటీ ఎంపీడీ కదా బాధ్యత పెంచాలని గీతాలు పెంచలేదు అనుకుంటా. సో డిప్యూటీ ఎంపీడీ యూపీఆర్డి గారికి ఇది కూడా నాకు లెటర్ వచ్చింది అని తీసుకొచ్చి మీకు రికార్డ్ అప్ చెప్పాలా. మీ దగ్గర ఒక రికార్డు ఉంటుంది, పంచాయతీ కార్యాలయంలో కూడా ఒక జనరల్ ఆర్టీఐ రికార్డు, రిసీవ్డ్ రికార్డు ఉండాలా. సహాయ పౌర సమాచార అధికారికి వచ్చే ప్రతి లెక్కలు RN నెంబరు, అంటే ఇప్పుడు EN నెంబర్ వస్తుంది, స్పీడ్ పోస్ట్ కదా, ఇది వరకు రేషన్ పోస్టులో వెళ్ళిపోయింది ఇప్పుడు. సో పోస్ట్ ట్రాకింగ్ నెంబర్తో సహా నమోదు చేసుకోవాలి. అది తీసుకొచ్చి వితిన్ 2 days లో మీ దగ్గర పిఏఓ దగ్గర సహాయ పౌర సమాచార అధికారి ఏపీఓ పిఏఓ పెట్టాల్సిందే. అది సార్. అయితే మనకు వచ్చే సందర్భంలో వచ్చేటువంటి వాస్తవంగా కూడిన సమాచారం కాదండి, ఇదంతా కూడా వచ్చేవాడు చాలా వరకు కూడా నేను కూడా ఏంటంటే సమాచారం కూడినటువంటి సందర్భంలో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చి వెరిఫై చేసుకోవడం కూడా గతంలో ఎవరో జరిగింది. ఇచ్చిన సందర్భంలో కూడా గలట చేయడం, ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం ఇటువంటి బయట జరిగే వ్యవహారాలు నాకు ఏదో సందర్భం లేదు.
అయితే ఈ విషయం మీద కమిషన్ మనం పిలిచింది ఒకసారి. దాని నుంచి కమిషన్ దీనికి వివరణ అడిగారు, వివరణ కూడా ఇచ్చాను నేను. కమిషన్ కార్యాలయాన్ని కూడా నేను ఇప్పుడు 5 సార్లు వెళ్ళొచ్చు. ఓకే. అండ్ నేను విర్చువల్ గా కూడా నేను 3 సార్లు అటెండ్ అయ్యాను. అంటే సమాచారం ఇస్తున్నాం, ఇచ్చినప్పటికీ కూడా ఎవరు ఇచ్చిన సమాచారం సందర్భంగా సరిగ్గా లేదని, కనీసం మీరు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మీకు షోకాజ్ ఇష్యూ, డిపిఓకి షోకాజ్ ఇవ్వటం అట్లాంటివి జరిగాయి. కానీ కూర్చో ముందు మీరు రెస్పాండ్ అయ్యారు, అది మీకు గొప్పతనం. అంటే మీరు సేవ్ అవడానికి అదొక పునాది. 3 సార్లు కూడా నేను వెళ్ళిన సందర్భంలో నేను విత్ ఇన్ 30 days లో సమాచారం ఇచ్చానా లేదా, అయితే బియాండ్ 30 days కూడా అయింది. ఆ కమిషన్ కూడా నేను క్వశ్చన్ చేశాను, బియాండ్ 30 days అయింది కదా, వై డిలే సందర్భంలో నేను అప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న సందర్భంలో అది కామన్ కదండి, ఎలక్షన్ టైంలో ఒత్తిడి ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. దానికి అగ్రి చేసి ఈ ప్రతిమబద్ధత అనే మాట అవసరం లేదు. అది అఫిడవిట్ ఇస్తారు కదా కమిషన్ లో, అఫిడవిట్ లో మీరు మెన్షన్ చేసుకుంటారు నిర్లక్ష్యానికి కారణం ఇది అని చెప్పేసి. సందర్భంలో ఏంటంటే నాకు వెసులుబాటు కాబట్టి మీకు ఇందులో పెనాల్టీ వేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఆ అర్జీదారుడు మాత్రం పెనాల్టీ వేయాల్సిందే అని పట్టుబట్టినట్టు ఇంకా గట్టిగా పెనాల్టీ వేయాలని చెప్పి మీరు కానీ పట్టుబట్టినట్టయితే మీ మీద పెనాల్టీ వేసి మిమ్మల్ని ముందు జైలు కొట్టించే అధికారులు కూడా మాకు లేదండి. ఇక్కడ జనరల్ గా ఏంటంటే అతను వచ్చిన వెర్షన్ కరెక్ట్ కాదని వాళ్ళకి ఆ భావన వచ్చి వాళ్ళు ఇంటర్నల్ గా చెప్పిందే తప్ప చట్ట ప్రకారం అయితే అది రూల్ కాదు. సందర్భం ఇది అది హైదరాబాద్ లో ఉన్నప్పుడు మహాత్మ కమిషన్ గారి నుంచి వెళ్ళిన సందర్భంలో అతనికి ఏదో తిరుగుబాటు ఏదో చేసుకుంటున్నాడు, అది ఎందుకో తెలియలేదు. అది 8(1) ప్రకారం అంటే వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం, సంబంధించినటువంటి మూడో వ్యక్తికి సంబంధించిన సమాచారం అయ్యి అది థర్డ్ పార్టీకి సంబంధించిన, మీరు అన్నారు కదా థర్డ్ పార్టీకి సంబంధించిన సమాచారం ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ ఏమన్నా అడిగారు. అసలు వాస్తవానికి ఏంటంటే శాలరీ డీటెయిల్స్ వాడు తెచ్చోడు కాబట్టి అలా అడిగాడు. కానీ సెక్షన్ 4(1) ఉదాహరణ 5 సంవత్సరాల క్రితం మీ కార్యాలయంలో పనిచేసినటువంటి 4(1) ఇవ్వండి అంటే తప్పనిసరిగా మీరు ఇవ్వాల్సిందే. అందులో అతని ఉద్యోగ ఐడి నెంబర్ కానించి శాలరీ వరకు అప్పుడు అతను ఉన్నటువంటి వివరాలు కూడా వచ్చేస్తాయి. అది ఇస్తాం. ఏ సందర్భం అంటే ఇది అతనికి అది ఇది ఏంటంటే కొంత తెలిసి కొంత తెలియక నాకు అనుకున్నాను చూసారా. అతనికి 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే ఒక చట్టబద్ధమైనటువంటి ఫ్యామిలీ ఒకటేమో ఇంటర్నల్ ఫ్యామిలీ. అయితే ఆ సమాచారం కోరే వ్యక్తి ఏదైతే ఉందో చట్టబద్ధంగా ఉన్న ఫ్యామిలీ వాళ్ళకి కాకుండా వేరే ప్రొసీజర్స్ అడిగిన సమాచారం నేను దానికి సంబంధించి ఏంటంటే ఆ వ్యక్తిని అదే ఇందాక మా మాస్టర్ కూడా చెప్పారు సారా, కొంతమంది చట్టాన్ని ఇచ్చేసుకుంటున్నారు అని చెప్పేసి మా మాస్టర్ కూడా చెప్పారు కదా, లాల్ సాహెబ్ గారు. అదే విధంగా జరిగింది. అంటే అతను వాళ్ళ దగ్గర అదే ఇంటర్నల్ గా పెట్టుకున్నటువంటి విభేదాలను కూడా చేసుకొని పరమేష్ కుమార్ గారు మీకు ఐడియా ఉంటారు, డిప్యూటీ సిఇఓ చేశారు జిల్లా పరిషత్. పరమేష్ కుమార్ గారు నేను ఎస్టాబ్లిష్మెంట్ క్లాస్ లో ఉన్నాను, మా డిప్యూటీ సిఇఓగా ఆయన ఉన్నారు. విషయం అంతా ఆయన తెలుసు కాబట్టి ఆయన కూడా సమాచార కార్యాలయానికి వచ్చారు. వచ్చిన సందర్భంలో ఆయన కొంచెం ఎక్కువగా మాట్లాడటం వల్ల కమిషన్ ఆయన నిల్చోమని చెప్పి ఆదేశించింది. అంటే శిక్ష అప్పటికే శిక్ష చేసింది. 1 hour పోయిన తర్వాత కూర్చోమన్నారు అనుకుంటే అది వేరే విషయం. మా ఇద్దరి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ లో జరిగిన సందర్భంలో ఇలా జరిగినటువంటి ఇదండి విషయం అంటే కమిషన్ అక్కడ యాక్సెప్ట్ చేసి అతను అడిగేటువంటి దాన్ని మేము యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తిలో జెన్యూనిటీ ఉందా, ఆ అర్జీలో డెప్త్ ఉందా, లేదు టైం పాస్ ఉందా, ఆటోమేటిక్ గా చదవగానే 2 ముక్కలు అర్థమైపోతుంది కదా. ఏంటి ఇందులో విషయం ఉంది, దీనివల్ల గ్రామానికో ఇంకొకరికో లేదు సమాజానికో ఉపయోగం ఉన్న సమాచారం ఉంది అనే భావన ఉంటే ఒక మనం రెస్పాన్సిబిలిటీ మన దగ్గరగా ఉంటుంది. ఇది ఏం లేదు టైం పాస్ అనుకున్నప్పుడు మనం కూడా లైట్ తీసుకుంటారు. టైం పాస్ అని కాదు కానీ సమాచారం కమిషన్ మాత్రం అది యాక్సెప్ట్ చేసింది. చేస్తుంది మీకు అదే నేను చెప్పింది. కమిషనర్ కూడా ఏంటి ప్రతిపక్షమే, ఏది ఏమైనా కానీ ముందు 2 వైపులు విచారణ చేయాల్సిందే. విచారణలో మీరు అన్నారు చూసారా, అట్లాంటివి మన జెన్యూనిటీ ఉందా లేదో చూసి అవసరమైతే సందర్భానుసారంగా మామూలుగా ఈ చట్టం దుర్వినియోగం అవ్వకూడదానో లేకపోతే ఈ అధికారి మనోడేలా ఇబ్బంది పడకూడదానో కొద్దిగా ముగ్గేస్తారు.
అది కామన్. రాజ్యాంగ గవర్నమెంట్ అంటే మనకి ఆఫీసర్స్ మీద అంత తొందరగా వెళ్ళట్లేదు, కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే అదే మీకు చెప్పాను. ఇక్కడ ఎంఆర్ఓ చూస్తే భయపడే వాళ్ళే కొంతమంది వచ్చారు. ఉందండి, అది కూడా ఏంటి వాళ్ళకి తెలియదు. కానీ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఇప్పటికీ ఉన్న వాళ్ళలో ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిని వ్యతిరేకంగా మీరు వెళ్తే తప్పనిసరిగా మీ పరిస్థితి వేరుంటుంది. ఏంటి సో ఇదివరకు పాలనలో పారదర్శకత ఉండేది. ఈ చట్టం వచ్చిన కొత్తలో ఎంతో మంది సస్పెండ్ అయ్యారు, ఇదయ్యారు. ఇప్పటికీ కూడా చాలా మంది సస్పెండ్ అవుతున్నారు. ఈ గ్యాదర్ చేసిన సమాచారంతో ఎక్కడో కోర్టు దగ్గర వెళ్ళాల్సిన డిపిఓ దగ్గర, కలెక్టర్ దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కి ఫైల్ పెట్టి డైరెక్ట్ గా సస్పెండ్ చేయించి వీళ్ళని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫోన్లు చేసి కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటే తీసుకెళ్లి హైకోర్టులో తగ్గిస్తే ఆధారాల ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి హైకోర్టుకి కలెక్టర్ గారు వెళ్ళాల్సిన టైంకి ఈ రోజు సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి కోర్టుకి ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగిపోయింది అని చెప్పి రికార్డు సబ్మిట్ చేసుకొని సేవ్ అయిపోతారు. ఎందుకంటే ఈ పొలిటికల్ ప్రెజర్కి ఆ పై అధికారికి ఇబ్బంది లేనంత వరకే చేస్తారు. ఆ పై అధికారికి కూడా ఇబ్బంది వస్తుంది దీనివల్ల. అంటే ఈ కింద కోసం పై అధికారి రిస్క్ తీసుకుంటాడా? తీసుకోడు. పోనీ ఈ కింద తప్పులు చేయించిన రాజకీయ నాయకులను కాపాడగలుగుతాడా? కాపాడలేదు. ఏంటి అలా కాపాడగలిగితే ఈ వ్యవస్థలో మనిషికి కానీ, మతానికి కానీ, వ్యక్తులకు కానీ ఎక్కడా కూడా స్వేచ్ఛ ఉండదు. కొందరికే స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ కింద మిగతా వాళ్ళతో బానిసలైపోతారు. ప్రతి వ్యక్తిని కాపాడగలిగేది ఏంటంటే సందర్భానుసారంగా చట్టం. నెక్స్ట్ రైట్. ఇందులో ఏంటంటే రికార్డు తనిఖీకి ఫస్ట్ అర్జీ పెట్టేటప్పుడు అర్జీలో 4 పేర్లు ఉన్నాయనుకో, ఆల్రెడీ 4 కలిపి నీకు అప్లికెంట్లే కదా. కానీ 4 చిరునామాలు పెట్టలేదు కదా, 3 పెట్టారు. సో వాళ్ళ 4 యాక్సెప్ట్ చేయొచ్చు. అతను సమాచారం కోసం మనకి లెటర్ పెట్టినప్పుడు, మనం రికార్డు తనిఖీకి రమ్మని మీరు మరలా ఎట్లా ఇచ్చినప్పుడు అతను తిరిగి మీరు ఉదాహరణ 20వ తారీఖు రమ్మన్నారు, అతను నాకు 20వ తారీఖు కుదరదు 22వ తారీఖు వస్తానన్నప్పుడు రికార్డు తనిఖీ అనేది ఒక వ్యక్తి వల్ల అయ్యే పని కాదు కాబట్టి నాకు సహాయకులుగా ఫలానా వ్యక్తిని తీసుకొచ్చుకుంటారని మెన్షన్ చేసి ఇస్తే ఆ రోజు మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎంతమందినైనా అంటే నువ్వు ఒక పర్యవేక్షణ చేయాలి అంటే నువ్వు ఎంతమందిని పర్యవేక్షించగలవు? ఈ టేబుల్ మీద కూర్చున్నప్పుడు 5 ఉన్నాం, 5 పర్యవేక్షణ చేయగలవు. 50 మంది కూర్చుంటే 50 మందిని వాళ్ళు ఏ రికార్డులో ఏం చూస్తున్నారు, పెన్నుతో ఎక్కడ రాస్తున్నారు, లేకపోతే ఏం కొట్టేస్తున్నారో మనం చేయలేం కదా. సో మీకు అక్కడ ఉన్న విసులుబాటుని బట్టి ఎవరిని ఇంతమంది అయితే నాకు కష్టం, మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారో నేను పర్యవేక్షణ చేసుకోలేను, మీరు ఇవ్వాలి కాబట్టి ఇంకో రోజు చేసుకోండి, ఇంకో రోజు చేసుకోండి, మీకు టైం ఇస్తాను. కానీ నా ఎదురుగా మీరు 3 కూర్చుంటే నేను మీ ఎదురుగా కూర్చొని మీరు రికార్డుని చంపుకోకుండా, పేజీలు మింగేయకోకుండా నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చేసుకుంటానండి అని చెప్పి మీరు సహేతుకంగా తెలియజేయచ్చు. ఓకే. అట్లాగే మీ ప్రమోషన్లో యూపీఆర్డీ గారు, ఎంపీడీఓ గారు, లేకపోతే డిఎల్పిఓ, డిపిఓ గారు ఏదైనా ఫస్ట్ పేజ్లో మీ పేరు ఉంది, మీ పేరు రావాలి ప్రమోషన్లో. గ్రేడ్స్ మాత్రమే కదా మీకు, మీ పేరు రావాలా. ఆయన ఏ ఎమ్మెల్యేలో ఎంపీపీ రికమెండేషన్ తెచ్చుకున్నాడు. ఈలోపు ఎంపీడీఓ గారు, యూపీఆర్డీ గారు వీళ్ళంతా కలిపి మార్పు ఎక్కువ చేశారనుకున్నాం. అంటే వీళ్ళే ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం అనుకుందాం. ఉదాహరణ మాత్రమే. వీళ్ళేం అలా చేస్తారని నాకు తెలియదు, చేశారో లేదో నాకు తెలియదు, చేస్తారు లేదు కూడా నేను చెప్పలేను. ఓన్లీ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. సో అట్లాంటప్పుడు మీరు మీ సర్వీసు సంబంధమై పలానా బ్యాచ్ మీరు ఇప్పుడు తీసినటువంటి జీవో నెంబరు, సర్క్యులర్ ప్రకారం సీనియారిటీని చూసారా, డేట్ ఆఫ్ బర్త్ చూసారా, జాయినింగ్ ఆర్డర్ డేట్ని బట్టి ఎలా చూసుకుంటూ వచ్చారు, వాట్ ఈజ్ వాట్ అని డైరెక్ట్గా మీరు అడగచ్చు. ఆ రోలు ఆ బైలాకి అగ్నెస్ట్ ఉందా, కరెక్ట్గా ఉందో చూసుకోవచ్చు.
అవసరమైతే మీ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద మీ కమిషనర్ మీద కూడా ఆన్లైన్ అనేది మీకు ఎవిడెన్స్ రాదు. అంటే చేస్తున్నారు, బట్ మీరే ఉన్నారు. ఇప్పుడు మీ ఎంపీడీఓ గారికి ఒక లెటర్ ఇస్తారు అనుకున్నాం. ఆయన కేసిన లెటర్ మీరు ఆన్లైన్లో పెడితే ఎంపీడీఓ గారికి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. కింద కంప్యూటర్ ఆపరేటర్ చూశారు, మీకు కంప్యూటర్ ఆపరేటర్కి వారు. కంప్యూటర్ ఆపరేటర్ మీకు చెప్తారా పెద్దానికి? అప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? మీలో మీకే కింది స్థాయిలోనే మిస్టేక్ జరుగుతుంది. సో అది ఆఫీసర్ దాకా వెళ్ళదు. రెండోది, ఈయన చూశాడు లేదు అనేది మీరు నిర్ధారించుకొని అప్పీల్ కలగలుగుతారా? వెళ్ళలేదు కదా. ఏదైనా అందుకనే చట్టంలో కూడా ఏం చెప్పిందంటే ఎక్కువ ఆన్లైన్ వీటన్నిటికన్నా ప్రాధాన్యత కలిగింది. అంటే 2005లో చట్టం వచ్చినప్పుడు కూడా ఈ ఆన్లైన్లో మెయిల్స్ అందరూ వాడేవాళ్ళు కాదు, స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు కదా. సో అందుకనే రిజిస్టర్ పోస్ట్ అప్పట్లో ఉంది. రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ తపాలా శాఖ ద్వారా కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని కూడా ఒక జియో, దానికి అనుబంధంగా 2 సర్క్యులర్లు కూడా ఉంది. ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉందామా? తీసుకోవచ్చు. సెక్షన్ 2లో ఒక క్లాజ్ ఉందమ్మా. ఆ క్లాజ్ ప్రకారం ముందు అతను కానీ అర్జీలో మెన్షన్ చేసుకుంటే తప్పనిసరిగా అతనికి మీరు వెసులుబాటు ఇవ్వాలి. సెక్షన్ 2 నియమాల మేరకు నేను రికార్డ్ తనిఖీకి వస్తున్నాను, నాకు రికార్డ్ తనిఖీ డేటే ఉన్నాయి అంటే 2లో ఉన్న సబ్సెక్షన్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయిపోయినట్టే కదా. స్పెసిఫిక్ గా సబ్సెక్షన్ అన్ని రాయిపోకుండా సెక్షన్ 2 నియమాల మేరకు అన్నప్పుడు సబ్సెక్షన్ కూడా యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ ఏమంటుందంటే ఆ రికార్డులో ఉన్నది ఇతర బుక్ మీద మీ సమక్షంలో ఇంకో బుక్ లో రాసుకోవచ్చు. ఒకటి లేదు, అది ఫోటో తీసుకోవచ్చు. అతను తీసుకున్న ఫోటోకి మీరు రిసీవ్డ్ ఎవరు, కానీ అతని నుంచి మీరు ఒక ఎండార్స్మెంట్ రాయించుకుంటారు కదా, ఆ ఎండార్స్మెంట్ లో మాత్రం ఇది. సో అందుకనే అలా తీసుకున్నా కూడా అతనికి ఉపయోగకరమైన సమాచారం కాదు. జస్ట్ ఇప్పుడు ఈ బుక్ లో ఫోటో తీసుకున్నాను, ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయి, 50 పేజీలు ఉన్నాయి ఆడిట్ రిపోర్ట్స్. 50 పేజీల్లో నాకు కావాల్సిన 3 పేజీలు ఆడిట్ వాళ్ళు రిమార్క్ రాసిన పేజీలని నేను ఫోటోలు కొట్టుకున్నాను అనుకో, ఇది ధృవీకరణ పత్రమా, అన్అఫిషియల్ కాపీ, అఫిషియల్ కాపీయా? సర్టిఫికేట్ కాపీ కాదు కదా. నేను రేపు డిపిఓ దగ్గర లేకపోతే ట్రెజరర్లోనో లేకపోతే ఆడిటర్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయాలి, కలెక్టర్ దగ్గర పెట్టాలి అంటే నాకు అది ఉపయోగం లేదు. ఓకేనా? వాళ్ళు కూడా అక్కడ యాక్సెప్ట్ చేయరు. సో వాటి తీసుకున్నా కానీ మీరేం కంగారు పడవసరం లేదు. మీరు మీ కార్యాలయ ముద్రతో మీరు సంతకం చేసిస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. సర్టిఫైడ్ కాపీ. సోషల్ మీడియాలో పెట్టి అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. సోషల్ మీడియాలో పెడతానికి వాడు ఎక్కడైనా పెట్టుకొని ఈ పంచాయతీ ఆడిట్ రికార్డ్స్ కానీ విధులకు సంబంధించింది కానీ అంతా ఓపెన్ వెబ్సైట్. మీరు ఎప్పటికప్పుడు తాజాపరిచి వెబ్సైట్లో ప్రజలందరికీ వెసులుబాటుగా అందుబాటులో ఉంచాలి. సో ఇది చాలా చోట్ల జరగట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే పై అధికారులు పెట్టట్లేదు, మిమ్మల్ని పెట్టట్లేదు. ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ మీద అసలు నువ్వు ఒక డిపార్ట్మెంట్ని ఒక టార్గెట్ చేసి పట్టుకోవాలి అంటే ఎక్కడో వెళ్ళవసరలా. ఆడిట్ రికార్డుల మీద ఆడిట్ మీద అవగాహన ఉంటే చాలు. అవునా కాదా? కాదంటారా? మీరు ఎంతన్నా రాసి పెట్టండి, ఆడిటర్ ఏదో ఒకటి రిమార్క్ రాస్తారా రాయరా? ఇదంతా ఓపెన్ వెబ్సైటే కదా, సీక్రెట్ ఏం కాదు కదా. పంచాయతీకి వచ్చిన నిధులు, ప్రజల డబ్బులు, ప్రజలు తెలియపరచాల్సిన బాధ్యత ఉంది కదా. ఓపెన్ వెబ్సైటే. ఇందులో మళ్ళీ మిస్బిహేవియర్ ఎవరు జరిగేది ఎక్కడ ఉంది? కాకపోతే ఏంటంటే మనం ఒక అపోహలో ఉన్నాం, ఇది నాకు మాత్రమే సంబంధించింది, నా పంచాయతీకి మాత్రమే. ఈ పంచాయతీ నీది కాదు, నాది కాదు, ఊర్లో ఉన్న వాళ్ళందరిది. కక్షపూరితంగా అంటే ఎట్లా?
ఎక్కడ డేటా ఏం చేస్తారు? రైట్, నీకు చెప్పనా దీనికే? నవజర్లో ఉన్న వ్యక్తి నవజర్ల పంచాయతీకి సంబంధించి అడిగితే ఈ ఉన్న వ్యవస్థలో ఈ రాజకీయ నాయకులు కానీ ఎక్సెట్రా కానీ ఆడి మీద దాడి చేయటమో, బలహీనుడైతే దాడి చేస్తారు, బలవంతులైతే కాలగాడానికి వెళ్తారు, సెటిల్మెంట్కి వెళ్తారు. అవునా కదా? ఇది వ్యవస్థలో జరిగేది. సమాధానం అడిగేది ఇస్తాం. ఎక్కడ సమాధానం ఏం చేస్తారు? అవును, ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, నాకు ఇక్కడ నా తెలియదు ఉన్నాడు, అతను అడిగితే అతని మీద దాడి జరగవచ్చు, అతను బలహీనుడు, కానీ అతని సమాజానికి ఏదో మేలు చేయాలనుకున్నాడు, లేదు ఏదో మిస్టేక్ జరిగిన నిధులు బయటికి తీసి తిరిగి మళ్ళీ పంచాయతీకి రాబడితే ఇంకో దానికి సద్వినియోగం చేసి వాడుకుంటామనేది ఆలోచన అవ్వచ్చు. అటువంటిప్పుడు నన్ను ఆశ్రయించాడు. అందుకే చట్టం ఏం చెప్తుందంటే ఈ దేశ పౌరుడు అయ్యుండి ఈ దేశంలో ఎక్కడ సమాచారాన్ని సేకరించు. ఓకేనా? ఆఖరికి మోడీ తాత సర్టిఫికెట్లు కూడా ఆంధ్ర నుంచి అడిగారు, గుజరాత్ నుంచి అడిగారు, ఢిల్లీ నుంచి అడిగారు. ఓకేనా? సమాచారాన్ని వినియోగం చేసే అర్థం కాలేదు సార్. సమాచారాన్ని మనకి సమాచారం కాదు ఇస్తాం. వాళ్ళకి వినియోగం చేసి మనం చేసేది అదే దుర్వినియోగం అంటే ఎట్లా సార్? సమాజం పాయింట్ మీరు కరెక్ట్గా చెప్పట్లా. అసలే అది లేదండి ఇక్కడ. అతను ఏ పర్పస్ మీద తీసుకుంటున్నాడు అనేది కూడా ఎవరికి ఏం చెప్పవసరలా. నాకు ఈ పంచాయతీలో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ లో ఏంటి నేను కట్టే పన్నులతో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఫ్లైట్ వేసుకొని ఇతర దేశాలు తిరిగాడు. ఏంటి ఒక పిఎం రోజుకి మార్చే ఒక లాల్సీ ఫైజమాకి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? పిఎం బాబు గారి సొమ్మేం కాదు, సీఎం బాబు గారి సొమ్మేం కాదు, మీరు నేను మనము కట్టే పన్నులతో వాళ్ళు జలసాలు చేస్తున్నారు. సో మనము అడిగే హక్కు మనకు ఉంది సార్. ఓకే, అయితే ఇక్కడ మనం అధికారిగా వెలువరించే సమాచారం కూడా ఏదైంది? బహిరంగ సమాచారం ఇవ్వండి. వ్యక్తిగతంగా వ్యక్తి స్వేచ్ఛకి లేకపోతే ఇతర వ్యక్తుల వ్యక్తిగత సమాచారం మనం ఇవ్వట్ల. అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, సెక్షన్ 11 ప్రకారం మూడో వ్యక్తికి సంబంధించిన సమాచారం అయితే మనం వాళ్ళ నుంచి ఎవరో కూడా తీసుకొని అతని అనుమతి లేకపోతే సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 ప్రకారం అర్జీని తిరస్కరిస్తున్నావా లేదా? తిరస్కరిస్తున్నాం కదా. సో మీరే ఉన్నారు, మీకు ఈ నెల జీతం ఎంత వస్తుంది అనేది అడగచ్చు. అసలు ప్రత్యేకంగా కూడా అడగాలి. అసలు మీ కార్యాలయం పూర్వం అడిగితే అదే వచ్చేస్తుంది, ప్రత్యేకంగా అడగాలి సార్. కానీ ఈ జీతాన్ని మీరు ఎందుకు వాడుకున్నారు అనేది అడగకూడదు. అది మీ వ్యక్తిగతం. ఓకేనా? మీరు 4 ఇల్లు కట్టుకున్నారు, మీ అత్తగారు ఇచ్చిన డబ్బులు 1 ఇల్లు కొనుక్కున్నారు, మీ తండ్రి గారి నుంచి వచ్చిన పొలం అమ్ముకొని ఇంకో 2 ఇల్లు కొనుక్కున్నారు. అది మీ వ్యక్తిగతం. ఓకే, ఆ అంశం మీద నాకు అనుమానం ఉండి మీరు ఈ పంచాయతీలో ₹1 లేపేశారు, సో ఈ డబ్బులతో మీరు కడుతున్నారని నాకు అనుమానం ఉంటే అప్పుడు నేను ఆడిటర్ దగ్గరికి ఆదాయ పన్ను శాఖ వాళ్ళకి వెళ్ళాలి. ఎలాగో దానికి ఆదాయ పన్ను శాఖ అంటే మనం ఒక ప్లాట్ కొన్నాం అనుకోండి, ఉదాహరణ రిజిస్ట్రేషన్ అప్పుడు అమౌంట్ లీగల్గా చూపించాలి కదా. మార్కెట్ వాల్యూ ₹100 ఉంది, దాని 200 కొన్నాం ఆ సైటు, కానీ ₹100 మనం లీగల్గా చూపించాలి కదా. డాక్యుమెంట్ కూడా మెన్షన్ చేస్తాం కదా. ఇదంతా జనరల్ ప్రాసెసే కదా, ఇందులో పెద్దగా ఇబ్బంది పడేది ఏమి ఉండదు. ఓకేనా? డౌట్ క్లారిఫై అయినా అవ్వలేదు. నెక్స్ట్ ఓకేనా? ఏంటి అర్థం కదా? ఇంకా చాలా ఉన్నాయండి. అసలు అర్జీ దగ్గర తీసేయి, పబ్లిక్ అనేది రావండి. రైట్, అది లేదు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకు రావాల్సిన ప్రమోషన్ ఇంకొకరికి వచ్చిందని అనుమానం ఉంది. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరే ఉన్నారు,
మీకు రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళిందని అపోహం ఆలోచన ఉంది, మీకు అనుమానం ఉంది. ఇది ఇది ఉదాహరణ చెప్తున్నా మీకు. ఇదే నేను అనేది. ఇక్కడ అసలు దుర్వినియోగం అనేదానికి ఏంటంటే, వాస్తవానికి ఈ సమాచారం ఏదైతే ఉందో, మీరు ఇచ్చే సమాచారం పబ్లిక్ సమాచారం, వ్యక్తుల స్వేచ్ఛంది, లేకపోతే వ్యక్తిగత నష్టాలకు సంబంధించింది మీరు ఇవ్వట్లేదు కదా. అసలు ఇది ఓపెన్ గా మీరు వెబ్సైట్లో ఎప్పటికప్పుడు తాజాపరచాల్సిన సమాచారమే కదా మీరు ఇచ్చేది. అందుకే నేనేమంటానంటే 41B 41A మీద మీరు అవగాహన తెచ్చుకోండి. 41A అనేది మీరు ఎప్పటికప్పుడు తాజా పాలసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సింది. 41B అనేది మీరు తాజా పరిచి ఎప్పుడైతే వెబ్సైట్లో పెట్టారో మళ్ళీ తిరిగి పబ్లిక్కి ఇచ్చే సమాచారం కూడా అదే. ఎన్ని అర్జీలైనా రాలే, నీకు ఎడిగిరికి వచ్చినా కానీ భూమి గుండ్రంగా ఉందన్నట్టు 41B మీదే రౌండ్గా తిరిగిపోతుంది అర్జీ. సో ఈ 41B మీద 41A మీద అవగాహన పొందితే అసలు చట్టం ఇంతేనా అనిపిస్తుంది. ఎప్పుడు భయపడతామంటే ఈ డొంక రోడ్డు బయల, ఈ సిసి రోడ్డు బయల కాంప్రమైజ్లో కొట్టిపోయింది, ఇది పేపర్లో అయిపోయింది, రోడ్డు అయిపోయింది. అట్లాంటివి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు భయపడతారు. ఈ చట్ట ప్రకారం పొయ్యిన రోడ్లు ఆయన భూమి అయితే మీకు, మీ భూములు నాకు దారాగతం చేసినటువంటి సందర్భాల్లో సమాచారం సేకరించి అటువంటి సమాచారాన్ని ఇవ్వకోకుండా చెరువుల్ని పట్టాభూములుగా, వాగు డొంకల్ని సైతం పట్టాభూములుగా ఏంటి మార్చేసే రికార్డు చాలా ఉంది. అట్లాంటి గ్రామాలకు ఉపయోగపడతాయని పశువుల మేతలు ఉంటాయి కదా భూములు, ఇట్లాంటివన్నీ కూడా రికార్డులు మార్చేసే సందర్భంలో తెలుసుకొని గ్రామాలకు ఉపయోగపడిద్దను, లేకపోతే ఇలా పోతే భవిష్యత్తులో ఊరు ఏం లేకోకుండా ప్రభుత్వ స్థలం అనేది లేకుండా పోద్దాను. ఎవరో అడిగితే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సమాచారాన్ని సేకరించి ఈ తప్పుడు రికార్డులు మార్చినటువంటి అధికారుల్ని సమాచారం అడగగానే ఆ తప్పుడు రికార్డులు రాసిన అధికారికి దడబుట్టి వాడి దగ్గర కూర్చొని భయపెట్టు బతులాడు కాంప్రమైజ్ చేసుకొని వాడిని మేనేజ్ చేసుకున్న సందర్భాలు ఉంటాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే, తప్పు చేస్తే నువ్వు అప్లికెంట్కి భయపడాలి. ఫైనల్ అది ఏంటి, నేను నీ మనసాక్షికి నువ్వు తప్పు చేయలేదు, నా విధి కర్తవ్యాన్ని నేను చక్కగా నిబద్ధతో నిర్వహించాను అనే భావం నీకుంటే ఎవరు భయపడాలి, ఎవరికి భయపడాల్సిన లేదు. చక్కగా ఏంటంటే నేను చెప్పాను చూసా, 41B చుట్టే తిరిగిపోతుంది సమాచారం లెటర్ మొత్తం. ఓకేనా? సరే, ఇంకా డౌట్ ఉందా? సరే, నేను ఈ మాట చెప్పనా, బ్లాక్ మెయిల్ చేయడానికంటే ఈ పంచాయతీల్లో చిన్న చిన్నవి వర్గ విభేదాలు ఉంటాయి. ప్లస్ ఈ వర్గ విభేదాల్లో అరే సెక్రటరీ అను మొన్న ప్రెసిడెంట్ కలిపి ఆడొక 20 లక్షలు వేసేశారు అని ఊళ్ళో కూర్చున్నప్పుడు బలం మీద కూర్చున్న వాళ్ళు చెప్పుకుంటారు. ఎట్లాంటి కొన్ని చోట్ల వాస్తవం ఉంటాయి, కొన్ని చోట్ల అవాస్తవాలు ఉంటాయి, కొన్ని పుకార్లు ఉంటాయి. అంటే ఆ అపోజిషన్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ మీద ఓడిపోయిన బురజాలు జరిగి చూస్తాడు. లేదు ఇదే పార్టీలో ఈ ప్రెసిడెంట్ పక్కన తిరిగి కూడా వాళ్ళకి వీళ్ళకి మనస్పర్ధలు ఉంటే వాడిని ఇచ్చేయడానికి ఇలా వాడతాడు. ఈ క్రమంలో ఎడిదిరిగి చేరబడితే ఈ బుర్రంతా పంచాయతీ మీద పడింది. పంచాయతీ మీద పడితే ఫస్ట్ పడేది ఎవరికి? సెక్రటరీకి. అంతే. అందుకే మీరు ఏమన్నారంటే 41B తెలుసుకోండి. ఆయన అనేది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అడిగి బ్లాక్ మెయిల్ చేయడానికి చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అన్నారు. అసలు బ్లాక్ మెయిల్ ఎందుకు, ఆయన దగ్గర తప్పు లేనప్పుడు బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తాడు? అదే మాస్టర్ నేను అనేది. ఇప్పుడు డబ్బులు తినేశారు అంటున్నారు. ఇప్పుడు డబ్బులు తినేశారు అనేది పదం వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా, రికార్డ్ స్థానమారు చేస్తే వాళ్ళు ఏం చేయాలా? వాడితో కాంప్రమైజ్కి వెళ్ళాలి. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయాలి అంటే మన దగ్గర తప్పు ఉండాలి కదా. ఏదో ఒకటి చేస్తాడు, ఎంతో కొంత మనం తినేసి ఇవన్నీ
ఏదేది అసలు ఆర్టీఐలో అర్జీ గారిని చర్య తీసుకురాక లేదు. ఏంటి అది వాస్తవం అయితే ఎస్ ఆర్ నో అంతే. అర్జీదారుడే కింగ్ అక్కడ. ఏంటి ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు ప్రజలు ఏర్పరచుకున్న ప్రజా వ్యవస్థలో పౌరులుగా మనం భాగస్వామ్యం పొందడానికి ఈ సమాచార హక్కు చట్టం అనేది ఒక ఆయుధం. చూసా నేను దీనికి చెప్పరా మీరు ఎప్పుడన్నా ఎన్ని పేజీలు ఉన్నాయో స్టాంపులు తయారు చేసుకున్నారా? రబ్బర్ స్టాంపులు ఇన్ని పేజీలు ఉన్నాయని రాయటానికి రిసీవ్డ్కి ఒక స్టాంప్ తయారు చేశారా? అర్థం కాలేదా? అర్థం కాలేదు. ఇప్పుడు మనకు మీ పంచాయతీకి ఒక లెటర్ వచ్చిందండి, అది వదిలేండి హ్యాపీ.